అయితే సుంకాలు అలాగే వలసలు ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? చాలా విశేషమైన సక్సెస్ అవ్వింది. చాలా వరకు బయటకు వచ్చింది, మాట్లాడింది. ఫస్ట్ 4 గంటలు కూర్చున్నారు డిస్కషన్. 4 గంటలు. ఒకటి. రెండో, ఫస్ట్ ఇష్యూ మీరు ఎత్తింది అంత ముఖ్యమైన కాదు, కానీ అందరి ప్రజలకి ఇలీగల్ ఇమిగ్రెంట్స్ వలసదారులు అక్రమంగా వెళ్ళిన దానికి మోడీ గారు ఎప్పుడో చెప్పారు. ఆ డొనాల్డ్ ట్రంప్ కి ఇంకా తగు లేకుండా ఎవరైతే వెళ్ళారో మా దేశం నుంచి అక్రమంగా తీసుకుంటా ఉన్నారు. ఇష్యూ సెటిల్ అయిపోయింది. మూడో విషయం, తావు రానా అని 15 సంవత్సరాలు బట్టి భారతదేశం అతని కోసం ట్రై చేస్తుంది ఇండియాకి తేవటానికి. 2008లో బాంబే 300 మంది దాదాపు ఇండియన్స్ చచ్చిపోయారు. పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్ బాంబేలో. అతను వస్తున్నారు భారతదేశానికి. ఈ డిఫెన్స్ గా నీకు ఏం కావాల్సి అది ఇస్తాం. F-35 ప్లేన్లు. అది అమెరికా ఇప్పటి వరకు భారతదేశానికి అమ్మలేదు. అమ్మితే అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అది మనకు అమ్మటానికి ట్రంప్ రెడీ అయిపోయాడు. ఇప్పుడు మనకి అమెరికాకి ట్రేడ్ వాణిజ్యం అప్రాక్సిమేట్ గా చెప్తున్నా $200 బిలియన్ ఉన్నది. 2030కి 500 చేద్దామని ఒక మెమరాండం సంతకం పెట్టారు. క్వాడ్ మీటింగ్ భారత్ లో పెడుతున్నాం, మీరు రావాలంటే వస్తానన్నా డొనాల్డ్ ట్రంప్. తర్వాత మిగతా చాలా విషయాలు మాట్లాడారు. ఆయిల్ కొంటామన్నారు. ఈ ట్రేడ్ వాణిజ్యంలో మనకి అమెరికాకి డిఫరెన్స్ $40 బిలియన్ ఉన్నా తగ్గిస్తా ఉన్నారు. బంగ్లాదేశ్ గురించి కూడా ప్రశ్న అడిగాడు అక్కడ రిపోర్టర్ డొనాల్డ్ ట్రంప్. బంగ్లాదేశ్ గురించి నరేంద్ర మోడీ గారు చూసుకుంటాడు అన్నారు. ఎంత డైరెక్ట్ గానే వాళ్ళు చూసుకుంటారు, ఆయనే చూసుకుంటాడు. చాలా సక్సెస్ఫుల్ విజిట్. అయితే ఒకటి మనం మర్చిపోకూడదు. చాలా మంది బీజేపీ నాయకులు ఏమంటారంటే మోడీ గారు మోడీ అది భారతదేశం. ఎవరైతే సరిగ్గా హ్యాండిల్ చేస్తారో భారతదేశం జెండాని వాళ్ళకి గౌరవం వస్తుంది. నరేంద్ర మోడీ గారు చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు విదేశీ విషయాలు, డిఫెన్స్ విషయాలు అని అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నా. చాలా కేర్ఫుల్ గా. ఇదేదో సడన్ గా ఈవేళ వాషింగ్టన్ వెళ్ళి జరిగింది కాదు. 15 రోజులు బట్టి డిస్కషన్ జరిగినాయి, మాట్లాడుకున్నారు. ఏమేమి చెప్పాలి 2 సైడ్లు చెప్పారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఒక చెడ్డ అలవాటు ఉన్నది, తొందరగా విసుక్కుంటాడు, ఓ మాట అంటాడు. ఆ మాటే ప్రపంచం చుట్టూరా వెళ్ళిపోతాడు. అందువల్ల చాలా కేర్ఫుల్ గా అవమానం చేయకూడదు. నరేంద్ర మోడీ సంతకం పెడుతున్నారు ఫైల్. ఆయన వెనకాల కుర్చీ వెనకాల నిలబడి కుర్చీ వెనకలాడు. ఎందుకంటే మెసేజ్ వెళ్ళాలని చాలా కేర్ఫుల్ గా ట్రీట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ అని. తర్వాత నిన్న నైట్ డిన్నర్ కూడా ప్రైవేట్ డిన్నర్ ఇచ్చాడు. ఇవన్నీ మనకి తప్పకుండా బాగా ఒక పెద్ద మెసేజ్ వెళ్ళింది ప్రపంచం చుట్టూరా. మిగతా 3 దేశాలు ఇప్పటి వరకు వెళ్ళి కలిశారు. ఎవరు కలిశారు? ఫస్ట్ ఇజ్రాయెల్, చాలా దగ్గర అమెరికా కలిశారు. 2 జపాన్, అమెరికాకి అమెరికన్ ట్రూప్స్ జపాన్ లో ఉన్నారు. 1945 నుంచి 80 సంవత్సరాలు ఆయన కలిశారు. 3వది అరబ్ దేశాల నుంచి ఒక రిప్రజెంటేటివ్ జార్డన్ మహారాజా కింగ్ వెళ్ళాడు. 4 నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి ఎక్కువ టైం, ఎక్కువ ఇంపార్టెన్స్. భారతదేశంతో చక్కగా కేర్ఫుల్ గా డీల్ చేశారు. అన్ని విషయాలు మాట్లాడారు. యుక్రెయిన్ గురించి మాట్లాడారు, అన్ని మాట్లాడారు. సో అందువల్ల మనం చాలా ఆనందపడాలి. ఎందుకంటే ఇది భారత్కు మంచిది, భారతదేశానికి. అలాగే ఇంకో మాట కూడా చెప్పాలి, చెప్పబోతే గౌరవం కాదు. మన్మోహన్ సింగ్ కూడా న్యూక్లియర్ అగ్రిమెంట్ సెటిల్ చేశాడు అమెరికాతో. చిన్న విషయం కాదు. ఆ సమయంలో ఆయన వేసిన పునాదుల మీద మిగతా ప్రధానమంత్రులు కూడా ఫ్యూచర్ వెళ్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వేసిన పునాదుల మీద ఫ్యూచర్ ప్రధానమంత్రులు, ఫ్యూచర్ ప్రభుత్వాలు వెళ్తాయి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి.